దైవస్వరం, దేవుని స్వరం, ప్రభు యేసుని ప్రేమ స్వరం, దైవస్వరం, దైవస్వరం. ఈనాటి దివ్యబలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించేవారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా జి నందకుమార్ కీర్తనను దీవించమని, వారికి గర్భఫలాన్ని దయచేయమని, మరియు జి నందకుమార్కి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉట్కూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా యుఎస్ఏలో చదువుకుంటున్న ఎల్ కిరణ్ కుమార్ని దేవుడు దీవించి మంచి చదువులు, జ్ఞానాన్ని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, ఎల్ మనోజ్ని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, పి దుర్గంబకి గుండెల నొప్పి నుండి త్వరగా స్వస్థతను దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఎల్ సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, సాత్విక యాత్వికులను జ్ఞాన వరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్, శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న పాపశాపాలు తొలగిపోవాలని, కుమార్తెకు మంచి ఉద్యోగం ప్రసాదింపచేయమని, ఆమెకు సంపూర్ణమైన స్వస్థత దయచేయమని, కుమారుడు రాసిన పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల నుండి విడుదలను దయచేయమని, లోన్ అతి త్వరలో శాంక్షన్ అయ్యే కృపను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా విజయ్, రాధికలను దేవుడు దీవించి చిన్నార బిడ్డకు బంగారు భవిష్యత్తును దయచేయమని, అంతో నమ్మకు మంచి ఆయురారోగ్యాలను, శాంతి సమాధానాలను దయచేయమని, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలని, విజయ్కి కంటి చూపు దయచేయమని, ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయు పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానము, బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కుమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజీవ్, రాహుల్లను దేవుడు దీవించి త్వరలో పిఆర్ రావాలని, వారికి మంచి ఆరోగ్యం ప్రసాదింపచేయమని, వారు తలంచిన ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు విజయ, జార్జ్ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా స్వప్నాను దేవుడు దీవించి మంచి ఉద్యోగం దయచేయమని, అశోక్కి మారు మనసును ప్రసాదింపచేయమని, బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్, మోనాలను దేవుడు దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్, రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ, అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే, జేవియర్, రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని తాతారెడ్డి, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రెజినా, రాణి, వసంతరావులను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వాయిసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజ్ గారిని దేవుడు దీవించి
దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. దేవుడు చేస్తున్న మేలులకు కృతజ్ఞతగా అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను, డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరి కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించమని, దేవాంశ దర్శితులను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని, సంతోష్ లావణ్య చేస్తున్న ఉద్యోగంలో తోడుగా ఉండమని, అభివృద్ధిని దయచేయమని, సుశీలాకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సంతోష్ లావణ్య మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు జి బాలరోహిత్కి మంచి వివాహ సంబంధాన్ని దయచేయమని, మరి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింప చేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పావన యేసుని వాగ్దానములా, పావన యేసుని ఫలమును పొంద వేగమే రండి, ఫలమును పొంద వేగమే రండి. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పండించును నవజీవం. పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి, పూజలు సేయా దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తుతో పాటు నేను సిలువ వేయబడి తిని, కానీ ఇంకను జీవించుచునే ఉన్నాను. ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నన్ను ప్రేమించి నా కొరకై ప్రాణత్యాగం చేసిన దేవుని పుత్రుని యందలి విశ్వాసము చేతనే నేను జీవించుచున్నాను. గలతీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయము 19-20 వచనములు.
పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ప్రత్యేకంగా ఎవరెవరైతే పుట్టినరోజు జరుపుకుంటున్నారో, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో వారందరి ఉద్దేశాలు నెరవేరాలని ఈరోజు దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని మీ ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, మీ కుటుంబంలో ఉన్న వారందరూ కూడా దీవించబడాలి అని, మరి ముఖ్యముగా చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియు ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, నీవు పునీత వేద సాక్షుల విశ్వాసపు ప్రకటనల ద్వారా నీ శ్రీ సభ జ్ఞాన శరీరములను అలంకరించుచున్నావు. మేము ఈరోజు కొనియాడు పునీత అంతియోకు ఇగ్నేషియస్ యొక్క విజయవంతమైన హింసలు, అతనికి మోక్ష మహిమలు చేకూర్చెను. అటులనే ఈ వేడుక ఫలితముగా మేము కూడా అతని నిత్య సహాయమును పొందుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 3వ అధ్యాయము 17వ వచనం నుండి 4వ అధ్యాయము 1వ వచనం వరకు. సోదరులారా, మీరు అందరూ నన్ను అనుసరించుచూనే ఉండుడు. మేము చూపిన సదా దర్శనమును అనుసరించి
వారిని కనిపెట్టి ఉండుడు. క్రీస్తు శిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు ఉన్నారు. నేను ఈ విషయమును మీకు అనేక పర్యాయములు చెప్పియుంటిని, కన్నీటితో దానిని మరలా చెప్పుచున్నాను. అట్టి వారికి తుదకు మిగులునది వినాశనమే. వారికి దేహవాంఛలే దైవము. కేవలము లౌకిక విషయములను గూర్చియే వారు ఆలోచింతురు. కానీ మనము పరలోక పౌరులము. దివి నుండి మన రక్షకుడును ప్రభువగు యేసుక్రీస్తు రాకడకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. బలహీనములగు మన మర్త్య శరీరములను ఆయన తన శరీరము వలె దివ్యముగా చేయును. సర్వమును లోబర్చుకొనగల తన శక్తి చేతనే ఆయన అటుల చేయును. 4వ అధ్యాయము 1వ వచనము. కనుక సోదరులారా, మీరు నాకు ఎంతో ప్రియులు. మిమ్ము చూడవలయనని నాకు ఎంతో అభిలాష. మీరు నా ఆనందము. మిమ్ము గూర్చి నేను గర్వించుచున్నాను. ప్రియులారా, ప్రభువునందలి మీ జీవితములో మీరు ఇట్లు గట్టిగా నిలవవలెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. సుందరమైనవి, ధన్యమైనది. సువార్తను బోధించు వారి పాదముల్ సుందరమైనవి, ధన్యమైనవి. జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం, జై జై యేసు నామం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక.
పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 12వ అధ్యాయము పవిత్ర వచనములు 24 నుండి 26వ వచనం వరకు. నేను మీతో నిశ్చయముగా చెప్పినదేమన, గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండును, కానీ అది నశించిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని కోల్పోవును, కానీ ఈ లోకమున తన ప్రాణమును ద్వేషించువాడు దానిని నిత్య జీవమునకై కాపాడుకొనును. నన్ను సేవింపగోరువాడు నన్ను అనుసరింపవలెను. అప్పుడు నేను ఉన్న చోటనే నా సేవకుడును ఉండును. ఎవడైనను నన్ను సేవించిన ఎడల వానిని నా తండ్రి గౌరవించును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజాబలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకొని ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాలు నెరవేరాలని ఆశపడుతున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొకసారి మిమ్మందరినీ కూడా ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత అంతియోకు ఇగ్నేషియస్ గారి యొక్క సంస్మరణను కొనియాడుతూ ఉంది. ఈయన క్రీస్తు శకం 55వ సంవత్సరంలో జన్మించి క్రీస్తు శకం 117వ సంవత్సరంలో మరణించినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన సిరియా దేశానికి సంబంధించినటువంటి గురువు, పీఠాధిపతి, అలాగే ప్రభు కోసం మరణించినటువంటి వేద సాక్షిగా తల్లి తిరుసభ గుర్తిస్తూ ఉంది. అలాగే ప్రియ సహోదరులారా, ఈయన పునీత పేతురు గారి తరువాత 3వ పీఠాధిపతిగా ఈయన తన బాధ్యతలను అంతియోకియాలో స్వీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ సేవ చేసి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి అనేక మందిని ప్రభు మార్గంలో మళ్లించినటువంటి గొప్ప పునీతుడు పునీత అంతియోకు ఇగ్నాషియస్ గారు. ప్రియ సహోదరులారా, ఈయన కాలంలోనే ప్రజలు క్రైస్తవులుగా పిలువబడ్డారు. నూతన నిబంధనలు కూడా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈయన తల్లి తిరుసభకు అనేక విధాలుగా సేవ చేసినట్లుగా, అనేక మందిని ప్రభు వైపు మళ్లించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ రోజుల్లో ప్రియ సహోదరులారా, విగ్రహారాధికులైనటువంటి యూదులు క్రైస్తవులను చిందరవందర చేస్తూ వాళ్ళని హింసిస్తూ హతమార్చేటువంటి సందర్భం అది. ఆ రోజుల్లో పునీత అంతియోకు ఇగ్నాషియస్ గారు ఆ ప్రజల మధ్యలోనికి వెళ్ళి వారికి వాక్యాన్ని బోధిస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ మనం జీవిస్తే ప్రభు కోసమే జీవించాలి, మరణించినా కూడా ప్రభు కోసమే మరణించాలి అని ఎంతో గొప్పగా వారి కోసం ప్రార్థించి వాక్యాన్ని బోధించి వారి కోసం ఉపవాస ప్రార్థనలు చేసినటువంటి గొప్ప పునీతుడు ఆయన. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ సమయంలో ట్రాజన్ అనే చక్రవర్తి క్రైస్తవులందరినీ కూడా బంధించి ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, మీరు మరణించాలా జీవించాలా మీరే నిర్ణయం తీసుకోండి. ప్రభును తిరస్కరించిన వారు జీవిస్తారు, ఆయనను అంగీకరించిన వారు తప్పకుండా సింహాలకు గురి అయి తప్పకుండా మరణించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎవరు కూడా ఆయనను పూజించకుండా, ఆయనను ఆరాధించకుండా విగ్రహారాధనను ఆరాధిస్తే తప్పకుండా మీరు జీవిస్తారు అని ప్రజలను అనేక విధాలుగా వారిని హింసించినప్పటికీ, ప్రియ సహోదరులారా, మేము మరణిస్తే ప్రభు కోసమే మరణిస్తాము అని చెప్పి వారందరూ కూడా సింహాలకు గురి అయి వారి జీవితాలను ప్రభువుకు అంకితం చేసుకున్నారు. ఆ విధంగా ప్రియ సహోదరులారా, పునీత అంతియోకు ఇగ్నాషియస్ గారు ప్రజలను మబ్బు పెడుతున్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడని, రాజ్యానికి రాజ్య చట్టానికి వ్యతిరేకంగా
ప్రజలను క్రీస్తు బాటలో నడిపిస్తున్నాడని ఆయనను బంధించి చెరసాలలో వేయించారు. అయినా కూడా ప్రియ సహోదరులారా, ఆయన చెరసాలలో ఉన్నంత మాత్రాన ఆయన పరిచర్యను ఎవరు ఆపలేకపోయారు. ఆయన యొక్క విశ్వాసాన్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. ఆయన చెరసాలలో ఉంటూ అనేకమైనటువంటి లేఖలు, సుమారుగా 7 లేఖలు ప్రజలకు రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఒక్కొక్క లేఖ ద్వారా ప్రజలను బలపరుస్తూ దేవుని కోసం మరణించటం ఎంతో అదృష్టకరమైనటువంటిది, ఆయనకి సాక్షిగా మారటం ఎంతో అదృష్టకరమైనటువంటిది. ఎవరికి భయపడవద్దు, ఈ లోకానికి భయపడవద్దు, ప్రభువుకు మాత్రమే మనం భయపడాలి అని వారిని విశ్వాసంలో బలపరిచినటువంటి గొప్ప లేఖలను మనం చూస్తూ ఉన్నాం. అలాగే ప్రియ సహోదరులారా, అనేకమైనటువంటి లేఖలు అనేకమైనటువంటి ప్రజలకు అనేక సందర్భాల్లో రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని లేఖలను ప్రజలకు రాస్తూ ఉన్నారు. మీరు గురువులకు పీఠాధిపతులకు సహకరించాలి, మీ అందరి సహకారం ఉంటేనే సువార్త వ్యాప్తి అనేది ముందుకు వెళుతుందని ప్రజలకు రాస్తూ, అలాగే గురువులకు పీఠాధిపతులకు కూడా మీరు ప్రజలతో నడవాలి, ప్రజలను బలపరచాలి, వారికి ధైర్యాన్ని నూరిపోయాలని చెప్పి గురువులను పీఠాధిపతులను కూడా ప్రోత్సహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఆయనను రోమ్ నగరానికి తీసుకుని వచ్చారు. కొలోసియం అనే చెరసాలలో బంధించారు. ఆ సమయంలో అనేక మంది ఆయనను చూడడానికి వచ్చినటువంటి వారు, ఇదిగో మన కోసం పునీత అంతియోకు ఇగ్నేషియస్ గారు మరణించబోతున్నారు అని తెలుసుకుని పరుగుల ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ప్రియ సహోదరులారా, ఆ ప్రాంతంలో ప్రజలు అనేక మంది పునీత ఇగ్నేషియస్ గారికి ఇవ్వబోతున్నటువంటి దండనను తప్పించడానికి ప్రయత్నం చేశారు. ఆ చెరసాల నుండి, ఆ సింహాల బోన్ నుండి రక్షించడానికి ప్రయత్నం చేస్తే ఇగ్నేషియస్ గారు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విన్నవించారు, నేను ప్రభువు కోసం మరణించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఉన్నాను, ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఉన్నాను, ఆయన కోసం నేను మరణించాలి, దయచేసి ఎవరు కూడా ఈ అవకాశాన్ని నా నుండి తొలగించవద్దు అని అక్కడున్నటువంటి తన ప్రజలకు ఆయన విన్నవించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, పునీత అంతియోకు ఇగ్నాసియస్ గారు సిరియా ప్రాంతాన్ని దేవుని రాజ్యంగా మార్చి, ఆయన గొప్ప దైవ సేవకుడిగా, ఆయన గొప్ప పునీతుడిగా, 3వ పీఠాధిపతిగా ఆయన ప్రజల హృదయాలలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు కోసం మరణించటము ఒక అదృష్టము, ఈ అవకాశాన్ని నా నుండి తొలగించవద్దు అని ఆయన ధైర్యంగా ప్రజలకు వేడుకున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, చిన్న సమస్య రాగానే, చిన్న ఇబ్బంది రాగానే ఎప్పుడు దీని నుంచి విడుదల పొందుకోవాలని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ పునీత అంతియోకు ఇగ్నాసియస్ గారు మాత్రం ప్రభు కోసం మరణించడం అనేది అదృష్టంగా భావించాడు. ప్రభు కోసం హింసించబడటం అనేది ఒక అదృష్టంగా భావించాడు. ప్రియ సహోదరులారా, చివరికి ఆయనను రోమ్ నగరంలోనే కొలోసియంలో సింహాల బోనులో ఆయనను పడవేసి సజీవంగా ఆయనను హతమార్చారు. సజీవంగా ఆయన యొక్క ప్రాణాలను తీసుకున్నారు. అయినా కూడా ప్రియ సహోదరులారా, ఆయన బతుకున్నప్పుడు ఎంత గొప్పగా సువార్త పరిచర్య చేశాడో, ఆయన మరణించిన తర్వాత ఒక్కొక్క రక్తపు బొట్టు అనేక వేల మందికి సువార్తను బోధించింది. ఆయన జీవిత చరిత్ర, ఆయన ప్రభు కోసం జీవించినటువంటి ఆ జీవితం అనేక మంది ప్రజల హృదయాలను మార్చింది, విశ్వాసములో బలపరిచింది. వాక్యములో మనం చూస్తున్నాం ప్రియ సహోదరులారా, యోహాను శుభవార్త 12వ అధ్యాయములో గోధుమ గింజ భూమిలో పడి నశించననే తప్ప అది ఫలించదు అని వాక్యములో మనం వింటూ ఉన్నాం. అవును ప్రియ సహోదరులారా, మనం మరణిస్తేనే ప్రభులో నూతనంగా జీవించగలుగుతాం. ప్రభు కోసం మరణిస్తేనే పరలోకంలో గొప్ప స్థానాన్ని మనం పొందుకుంటూ ఉంటాం. ఈ లోకంలో పడిన బాధల కంటే, ఈ లోకంలో పడినటువంటి అవమానాల కంటే, ఇబ్బందుల కంటే మనం ప్రభు కోసం మరణించినప్పుడు, ప్రభు కోసం జీవించినప్పుడు ప్రభు ఇచ్చే గొప్ప బహుమానం ఊహించని విధముగా ఉంటుంది, ఉన్నతంగా ఉంటుంది అని ఈనాటి సువిశేష పఠనం మనందరికీ కూడా తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరుసభ పునీత అంతియోకు ఇగ్నేషియస్ గారి యొక్క సంస్మరణను కొనియాడుతున్నటువంటి సందర్భంలో మనము కూడా ఆయన వలె ప్రభును వెంబడించాలి.
మనము కూడా ఆయన వల్లే ప్రభు యొక్క శ్రమలలో పాలు పంచుకోవాలి. అంత గొప్ప అవకాశాన్ని మాకు దయచేయండి ప్రభు అని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈరోజు తల్లి తిరుసభ పునీత అంతియోకు ఇగ్నేసియస్ గారి యొక్క సంస్మరణను కొనియాడుతున్నటువంటి సందర్భంలో మేము కూడా ఆయన అడుగుచాడులో నడిచి ప్రభును వెంబడించే భాగ్యాన్ని దయచేయమని, ప్రభువును ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని, ఆయన సాక్షిగా మారే మహాకృపను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఎవరెవరైతే ఈరోజు దివ్య పూజా బలిలో ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలని కోరి ఉన్నారో వారి ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఎవరెవరైతే దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్నారో, ఏ ఉద్దేశాలతో పాలు పంచుకుని ఉన్నారో ఆ ఉద్దేశాలన్నిటిని కూడా నెరవేర్చి ఈ బిడ్డల జీవితంలో, కుటుంబాలలో గొప్ప కార్యాలు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. పునీత అంతియోకు ఇగ్నేసియస్ గారా మా కోసం ప్రార్థించమని, మమ్ము కూడా మీ వలె బలపరచమని, ఏ విధంగా మీరు 7 లేఖలు రాసి ప్రజలను బలపరిచారో మీ లేఖలను చదివినప్పుడల్లా మేము కూడా బలపడే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థనా సహాయాన్ని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించమని, వెళ్ళబోతున్న బిడ్డలను దీవించమని, వివాహాలు జరుపుకోబోతున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, ప్రభా ఎవరెవరైతే ఆసుపత్రిలో బాధపడుతున్నారో వారందరినీ తాకి స్వస్థపరచమని, చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరును దీవించి కాచి కాపాడమని ఈ మనలన్నింటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనమున కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, వేద సాక్షి శ్రమలు మరణము ద్వారా క్రీస్తునకు చెందిన గోధుమ గింజవలే నలగగొట్టబడి స్వచ్ఛమైన రొట్టెగా పునీత ఇగ్నేసియస్ తనను తాను నీకు సమర్పించుకొనెను. అతని అర్పణమును నీవు సంతోషముతో స్వీకరించితివి. అటులనే పూజాభావముతో మేము సమర్పించి బలియార్పణము
నీకు ప్రీతి పాత్రము అగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మేము నీ పునీతులను స్తుతించినప్పుడు నీవు మహిమపరుచుచున్నావు. వారి శ్రమలయందు శక్తివంతమైన నీ అద్భుత కార్యములు ప్రదర్శితమగుచున్నవి. నీవు కనికరించి వేదసాక్షుల విశ్వాసమునకు పరిమళమును, వారి అకంఠిత దీక్షకు స్థిరత్వమును, హింసల సమయమున సహనమును, ఊరటను దయచేసి తుదకు విజయమును చేకూర్చువాడవు నీవే. కావున ఇహపరలోకమందలి నీ సృష్టి జాలము నీకొక నూతన స్తుతిగీతమును ఆలాపించుచున్నది. మేమును దూతల బృందముతో నేకమై నీ మహిమను నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఉస్సానా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఉస్సానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఎవరెవరైతే ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థిస్తారో తప్పకుండా వారి ఉద్దేశాలు నెరవేరుతాయి. ఇది మనందరి యొక్క విశ్వాసము. అందరూ కూడా చేతులు జోడించి విశ్వాసముతో ఈ దివ్య పూజ బలిలో పాలు పంచుకుని ఆ గొప్ప దేవుని వేడుకుందాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటైవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి
శిష్యులకిచ్చుచు ఇట్ల నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తు వందనము, ప్రేమ స్వరూపా వందనము. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. 14వ లియో పోపు గారిని, మా పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను, దీనిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి. అనేక విధాలుగా శ్రమలు బాధలు అనుభవిస్తూ శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న వారిని గమ్యస్థానానికి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు వివాహ మహోత్సవాలు కొనియాడుతున్న ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునుము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగే యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయ తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీళ్ళ మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలత నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిణించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాపములను పరిహరించే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి, సమాధానం, ఆయుధారోగ్యము దయచేయును గాక. ఆమేన్. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు.
నేను క్రీస్తుకు చెందిన గోధుమ గింజను, వన్యమృగముల పండ్లు నన్ను పిండి చేయును. అప్పుడు నేను స్వచ్ఛమైన రొట్టెగా మారుదును. ప్రార్థించుదము. ఓ ప్రభువ, పునీత ఇగ్నేషియస్ పండుగ నాడు మేము భుజించిన ఈ స్వర్గపు ఆహారము మా జీవితములను నూతన పరచునుగాక. అప్పుడు మా మాటలు, చేతలు మేము నిజమైన క్రైస్తవులమని రుజువు చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో, సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనము.